ఏం జరిగిందని చెప్పు. సార్ ప్రతిరోజు నేను గుడికి పోతా సార్ 4 గంటలకు లేచి గుడికి పోయి 7 గంటల వరకు గుడిలో ఉండి 7 గంటలకు ఇంటికి వస్తాను. ఇంటికి వస్తానంటే శనివారం రోజు భాస్కర సాయి చిత్ర ఓనర్లు ఇద్దరు భాస్కర తమ్ముడు రాజు ఇద్దరు ఇంటికి వచ్చినారు. ఇట్లా అమ్మాయిలు బాగలేదు మా పిల్లోళ్ళేను మందరించాలని రావాలా అని పిలిచినారు. సార్ ఆడో సార్ వచ్చేది కాదు, ఇక్కడ మందరించుకున్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు కాదంటే రా ఆ పదం నా బండిలో కూర్చొని పెట్టుకున్నాం అన్నారు. వాళ్ళు బండిలో కూర్చొని పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంటి ముందు పోతా అంటే అమ్మాయి గంభీరంగా అరుస్తూ ఉంది. ఆయన మిద్దిపోయిన ఏం సార్ అమ్మాయి అరుస్తూ ఉంది, ఫోన్ చేయండి అంటే ఫోన్ చేసినాడు. ఫోన్ ఎత్తడంలే. మళ్ళీ అక్కడ బజార్లో ఉంటే ఒక ఆయమ్మ వాళ్ళ పని మనిషి ఎవరో ఒక ఆయమ్మ కంటి వచ్చి ఆయమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాకిలు తెప్పించింది. పైకి పోయినాము. పైకి పోతే వాళ్ళు కూర్చొని ఉండాలి. వాళ్ళమ్మ కూర్చొని ఉండదు. ఏమ్మా అంటే అమ్మాయి లోపల ఉన్నారు, భయపడుతున్నారు, పోయి కొంచెం నాటరించండి. మా ఇంటిని కూడా లోపలే ఉండాలి. అక్కడ పోయి గెడది వాకిలు తెరిస్తే వాకిలు తెరల గెడేసుకున్నారు లోపల. వాళ్ళ నాయన గేడ జరగలే. వాళ్ళమ్మ పట్కారు అని చెప్పి వాళ్ళమ్మ నాకు పట్కారు అని చెప్పి పట్కారు తీసుకొని గడి పెరికేసి లోపలికి పోయినాం. లోపలికి పోతే అమ్మాయి చిన్న అమ్మాయి అరుస్తానే ఉండాలి. వాళ్ళ అక్క ముద్దు పెట్టేది అరిసేది ఇటు చేస్తూ ఉంది. ఇంకా అన్నింటి వాళ్ళ ఆయన ఏం మాట్లాడలేదు, ఉమ్మనే ఉన్నారు. మళ్ళీ ఎన్నో మంత్రిస్తానంటే అమ్మాయి పెద్ద అమ్మాయి స్పృహ తప్పిపోయి పనుకోండదు. ఏం స్పృహ లేదు, మాట్లాడలేదు, పనుకోండదే. మళ్ళీ అంటే పనుకోంటే మంత్రించినాను. ఒక అర్ధగంట సేపు మంత్రిస్తే లేచి కూర్చుంది. ఏమ్మా పాలు తాగుతావంటే అని ఊగొట్టి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్తే పాలు తెచ్చిచ్చింది. పాలు తాగింది. అన్నింటికి తీసుకొని ఆరులో కూర్చొని పెట్టినాము. ఆరులో కూర్చొని పెట్టి ఒక గంట సేపు మంతరించి ఇంకా ఇంటికి పోతానని చెప్పానంటే పద నేను వస్తాను, ఇంకా ఇవంతా తీసుకొని కాగితం తీసుకొని వద్దాము, అమ్మాయిల దగ్గర కాగితాలు వేసుకో భయపడినారు అని అన్నారు రాజు. సరే ఇంటికి వచ్చినాము. నేను కాగితాలు రెడీ చేసుకుంటాను, మళ్ళా పదాము అంటే కాగితాలు రెడీ చేసుకున్నా. రుద్రాక్షలు చేసుకున్నా. పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 50 రూపాయలు ఇచ్చి టెంకాయ కర్పూరం కడ్డీలు మళ్ళా పత్తిరి తులిసాకు కొంత ఇచ్చినారు. కవర్లు ఎత్తుకొని పోయినాము. ఆడి ఇంట్లో పోయి అమ్మాయి మందరించి తాయితలు వేసి ఆ టెంకాయ కొట్టి వచ్చేసాం. అదే జరగడం. అప్పుడు ఇంకొక ఆయన కూడా సన్న ఆయన అప్పుడు లేడు, తొలిగా పోయినప్పుడు లేడు. రెండోసారి పోయినప్పుడు ఉన్నాడు. రెండోసారి పోయినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి దగ్గర సిల్కు కుడతా ఉన్నాడు చెవులు, పెద్ద అమ్మాయి. మళ్ళా మేము ఇంటికి వచ్చేసి డబ్బులు వాళ్ళని అడగద్దు, నేను ఇస్తానని చెప్పి ఆయన నాకు 300 ఇచ్చినాడు. 300 తీసుకొని ఇంటికి వచ్చేసినాడు. స్వీట్ వేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆదివారం రోజు ఈ వారి కాడ 6 గంటల కాడ మళ్ళీ వచ్చినాడు. రాయ పదాము ఎదురు అట్లా మద్దతు చేసుకోవాలి అంటే నాకు జనాలు ఆదివారం జనాలు సంతులేదు, పిల్లలంతా వచ్చినారు. నేను వచ్చేది అదిగా 9 గంటల పైన అయితే వస్తాను అని చెప్పి మళ్ళీ ఆయన రాలే. నేను పోలేదు సార్.